పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాలలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణంలోని మేధా స్కూల్ విద్యార్థులు ఓపెన్ హౌస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. నిరంతరం పాఠశాలకు చదువుకు పరిమితమవుతున్న విద్యార్థులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నిర్వహించే ఓపెన్ హౌస్ ప్రోగ్రాంలో అక్కడి పోలీసులు భాగస్వామ్యం చేశారు. అసలు పోలీస్ స్టేషన్ అంటే ఎలా ఉంటుందో అనేది మేధా స్కూల్కు చెందిన 9వ తరగతి విద్యార్థులకు పోలీసులు వివరించారు. తుపాకీ వినియోగం చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారికి వచ్చే అనుమానాలను నివృత్తిపరిచారు. విద్యార్థులు సైతం పోలీసులతో కలియ తిరిగి స్టేషన్ సమాచారం తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. అంతేకాకుండా తుపాకీ చూడడమే అరుదని, అలాంటిది స్టేషన్లో ఓపెన్ హౌస్ ప్రోగ్రాం ద్వారా వివరించడంతో సద్వినియోగం అవుతుందని అభిప్రాయపడ్డారు. కొంతమంది స్టూడెంట్స్ను చూస్తే పోలీసులు భయపడుతుంటారు, కానీ విద్యార్థి దశలో పూర్తి స్థాయి సమాచారం అందజేయాలని ఈ ఓపెన్ హౌస్ నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే మోదా పాఠశాల యాజమాన్యం, టీచర్స్ సైతం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ స్టేషన్ అన్నా పోలీసులన్నా భయపడే తరుణంలో స్టేషన్ ప్రజలకు ఎలా రక్షణగా ఉంటుందో వివరించడంతో విద్యార్థులందరూ విని ఆనందించారు. ఈ సందర్భంగా విధుల్లో అమరులైన పోలీసులకు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐపి సూర్యనారాయణ, ఎస్ఐ నరసింహమూర్తితో పాటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటే పోలీస్ స్టేషన్కి ఒక మేము ఇన్ఛార్జ్ ఆఫీసర్. అండర్స్టాండ్? ఇది ఒక్కొక్కటి జరుగుతుంది. ఇక్కడ నుంచి ఫంక్షనింగ్ నా దగ్గర స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? అక్కడ రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్ కంప్లైంట్ ఇస్తాను నేను. ఆ కంప్లైంట్ నాకు వస్తుంది. నేను మళ్ళీ వేరే ఆఫీసర్కి అడ్జస్ట్మెంట్ చేస్తాను. అర్థమైందా? ఇంకొకటి చూపిస్తాను. ఎవరైనా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎందుకు వస్తారు? ఏదైనా సమస్యకు వస్తారా, లేకపోతే లంచ్ చేయడానికి వస్తారా? అర్థమైందా? అంటే టెంపుల్కి ఎందుకు వెళ్తాం? ఏదైనా దేవుడా దండ పెట్టుకోవడానికి మాకు కష్టం ఉంది, మాకు కష్టాలు కాపాడతామా అంటామమ్మా. ఏమంటే పురుషునికి ఎందుకు వస్తారు? కష్టాలు ఉన్నారు, అవునా కదా? కష్టం వచ్చినప్పుడు మా స్కూల్లో మన చేశాడు, అబ్బాయి చేస్తున్నాడు, టీచర్ బాగా చేశారు. కానీ మీకు ఏ ప్రాబ్లం ఉందంటే మీరు రైటింగ్ ఏ కామన్ మ్యాన్ అంటే బ్లాక్ చేస్తారు.